ఇక్కడ ఐస్ క్రీమ్ స్వీట్గా గ్రామ్ అయితే మాత్రం 1 రూపీయే. సో యూజువల్గా బ్రెడ్స్లో కానీ లేకపోతే బేకరీ ఐటమ్స్లో కానీ మనం యూజ్ చేసేది మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టెబిలైజర్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ అని అంటూ ఉంటారు. ఈ స్టెబిలైజర్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ అండ్ నథింగ్ బట్ కెమికల్స్ అగైన్. ఆ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల మళ్ళీ హెల్త్కి చావాల్సినంత చాలా డ్యామేజ్ జరుగుతుంటుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే గోర్ గమ్ అని ఉంది కదా, దిస్ ఇస్ అ న్యాచురల్ స్టెబిలైజర్ అండ్ థిక్కనర్ అనమాట. ఇట్స్ నాట్ అ కెమికల్ స్టెబిలైజర్ విచ్ ఇస్ యూజ్డ్. అండ్ నెక్స్ట్ అలాగే గోంద్ గమ్. ఈ రెండు న్యాచురల్ స్టెబిలైజర్స్ అండ్ థిక్కనర్స్ అని ఎలా అంటున్నారు, ఆ క్రీమీ ఫ్లేవర్ రావడానికి యూజ్ చేసే థిక్కనర్స్ అనమాట. ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిపేషన్ని రిలీవ్ చేస్తుంది, మైగ్రేన్ని హెల్ప్ చేస్తుంది, దాని తర్వాత ప్రాపర్ డైజెషన్కి హెల్ప్ అవుతుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని మెయింటైన్ చేస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ 100 పాయింట్ ఏంటంటే ఇవన్నీ న్యాచురల్ అనమాట. అండ్ దెన్ ఆర్గానిక్ ఫ్రూట్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. వీళ్ళు స్పెసిఫికల్గా ఇక్కడ ఒక వీడియో ప్లే అవుతుంటుంది ఆల్వేస్. వాళ్ళు మంచిగా ఫార్మ్స్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా హ్యాండ్ ప్లక్ చేసి యూజ్ చేస్తారనమాట. సో ఫ్రూట్స్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కంటామినేషన్ జరిగేది ఉండదు, అండ్ అలాగే వాళ్ళు టాప్ వెరైటీనే యూజ్ చేస్తారు అనేది మనకు నమ్మకం వస్తుంది.